హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజు మన ఛానల్లో గ్యాస్ ఎక్కువ అవసరం లేకుండానే రోలు, మిక్సీ ఇవేమీ అవసరం లేకుండా చిటికలో నిమిషాల్లో తయారైపోయే పుల్లగా కారంగా లంచ్ బాక్స్లోకి క్విక్గా తయారు చేయడానికి ఒక పచ్చడిని అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఈ రెసిపీని అయితే చూకా అని కూడా అంటారు. నార్త్ సైడ్ అయితే ఎక్కువగా తయారు చేస్తుంటారు. ఇది రైస్లోకి కాకుండా రోటీ, చపాతి, జొన్న రొట్టెలు దేనిలోకైనా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కోసమైతే ఇక్కడ చూపిస్తున్నట్టు నాటు టమోటాలని బాగా పండినవి తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ టమోటాలని ఇక్కడ చూపిస్తున్నట్టు వాటర్లో వేసుకుని ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసి వీటిని అయితే 10 నిమిషాలు నానబెట్టాక ఇక్కడ చూపిస్తున్న విధంగా గట్టిగా రబ్ చేస్తూ వాష్ చేసుకోవాలి. టమోటాలని కాదండి, ఏ కూరగాయలైనా కూడా ఈ విధంగా సాల్ట్ వాటర్ లో నానబెట్టి వాష్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్ తో వాష్ చేసిన తర్వాతే మనం వాడుకోవాలి. అప్పుడే వీటికి ఉన్న ఫెర్టిలైజర్స్ అనేవి మనం బాగా పోగొట్టగలము. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ 2 సార్లు శుభ్రంగా వాష్ చేశాక ఇప్పుడైతే వీటిని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా 2 పార్ట్స్ కింద కట్ చేసుకోవాలి. ఇక్కడ అన్నీ కూడా ఇదే విధంగా 2 కింద అయ్యేటట్లు కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ పచ్చడి కోసం నువ్వుల నూనె వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇన్కేస్ నువ్వుల నూనె లేకపోయినా కూడా వేరుశనగ నూనె వాడుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి 1/2 స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. అలాగే మరో 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు మినపప్పు వేసుకోవాలి. లో ఫ్లేమ్ లో ఇవి చక్కగా 1 నిమిషం పాటు వేపించుకోవాలి. ఇవి చక్కగా వేగాక ఇప్పుడు దీనిలోకి 5-6 వెల్లుల్లి రేకల్ని ఇలా పొట్టు తీసి వేసుకోవాలి. ఈ వెల్లుల్లి రేకలను కూడా 1 నిమిషం పాటు ఇలా లో ఫ్లేమ్ లో వేపించుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసుకున్న టమోటాలు ఉన్నాయి కదా, వాటిలన్నిటిని కూడా ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా బోర్లించి పెట్టుకోవాలండి. ఇలా అన్నీ కూడా ఈవెన్గా ఇలా సర్దుకున్న తర్వాత ఇవి చక్కగా త్వరగా వేగడం కోసం పైనుంచి 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని అయితే ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. సాల్ట్ అన్నది ఇలా స్పూన్తో కాకుండా చేతితో వేసుకుంటే అంతా కూడా బాగా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడైతే మూత వేసి వీటిని 5-6 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలండి. ఈలోపు ఈ రెసిపీ మరింత టేస్టీగా ఉండడం కోసం నేను ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు వేరుశెనగ గుళ్ళని ఇలా లో ఫ్లేమ్ లో వేపించుకోవాలి. చూడండి, ఇవి చక్కగా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి 2 ఎండుమిర్చి అలాగే మరో 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను అయితే వేసుకోవాలి. ప్యాన్ కున్న వేడికి ఇవి చక్కగా త్వరగా ఇలా చిటపటమంటం స్టార్ట్ అవుతాయి. ఇప్పుడైతే వీటిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. నేను చేసే పచ్చడి మరింత కమ్మగా ఉండటం కోసం అయితే ఈ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను, కానీ మీకు అవసరం లేదనుకుంటే ఈ పౌడర్ తయారు చేసుకోవడం అన్నది స్కిప్ చేసేయచ్చు. చూడండి, నేను ఇక్కడ మూత వేసి ఉంచాను కదా, 5-6 నిమిషాలకి ఇలా మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, ఇవి చక్కగా మగ్గి వీటికి కొన్న పైన తొక్క అన్నది ఈ విధంగా ఈజీగా ఊడొచ్చేస్తుంది. మనం ఇక్కడ రోల్ గానీ మిక్సీ గానీ ఏమీ వాడట్లేదు కాబట్టి ఈ టమోటాలకున్న ఈ తొక్క అన్నది ఈ విధంగా తీసేసుకుంటేనే స్మూత్ గా స్మాష్ చేసుకోగలం. చూడండి, ఇలా టమోటాలకున్న పీల్ అంతా ఇలా తీసేసుకున్నాక ఇప్పుడు దీనిలోకి 1/2 స్పూన్ పసుపు అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూనే కారం వేస్తున్నానండి. ఇన్ కేస్ మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకో స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కారం, పసుపు వేసాక ఇదంతా కూడా మిక్స్ అయ్యేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, ఇలా చక్కగా కలుపుకున్నాక ఇప్పుడు 2 నిమిషాల పాటు ఇలా లో ఫ్లేమ్ లో దీన్ని అయితే మగ్గనివ్వాలి. చూడండి, 2 నిమిషాల తర్వాత అయితే నేను ఇక్కడ మూత తీస్తున్నాను. మీకు ఈ పచ్చడి అనేది కొంచెం కన్సిస్టెన్సీ గట్టిగా ఉండాలనుకుంటే ఇది కరెక్ట్ స్టేజ్ అండి. లేదా కన్సిస్టెన్సీ లూజ్ గా కావాలంటే ఒక 1/2 కప్ వరకు వాటర్ వేసి కొంచెం కన్సిస్టెన్సీ లూజ్ చేసుకోండి. నేనైతే ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనిస్తున్నాను. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక స్మాషర్ని తీసుకుని ఈ విధంగా ఇదంతా కూడా కొంచెం స్మూత్ పేస్ట్ అయ్యే వరకు ఇలా స్మాష్ చేసుకోవాలి. టమాటాలకున్న పీల్ అనేది మనం తీసేసిన వలన ఈ విధంగా ఇవి ఈజీగా స్మాష్ అయిపోతాయండి. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీనిలోకి 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోండి. అలాగే మీడియం సైజు ఉల్లిపాయను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి వేరుశనగ పప్పు, నువ్వులు పొడి చేసుకున్నాం కదా, ఆ పొడి అయితే సగం వరకు వేయాలి. ఇప్పుడు దీనిలోకి ఒక అరబద్ద నిమ్మ చెక్కనైతే ఈ విధంగా స్క్వీజ్ చేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మిగిలిన పొడి ఉంది కదా, ఆ మిగిలిన పొడిని కూడా ఇప్పుడు మొత్తానికి యాడ్ చేసుకోవాలి. ఈ పొడి అన్నది నేను ఎక్స్ట్రా టేస్ట్ కోసం అయితే వేసానండి. ఈ పొడి లేకపోయినా కూడా ఈ పచ్చడి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీని అయితే మీరు వేడి అన్నంతో ట్రై చేస్తారు కదా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.